నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రాజసులోచన గారి పెళ్ళి ఎవరు చేశారు? అసలు ఆ సందర్భం ఏంటి? ఇది చాలా తమాషా విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే కడారు నాగభూషణ్ రావు గారు అనే ఒక నిర్మాత కమ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన భార్య కన్నమ్మ గారు అక్కడ కుక్కలదొర గారి మేడలో ఉండేవారు. ఆ ఇంట్లో నిత్యం కూడా సంతర్పణ. ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో భోజనం చేసి ఒక చేప పరుచుకొని దిండేసుకొని పడుకుండేవారు అన్నమాట. ఎవరు ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు కూడా అంటే వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళకి అలవాటు. వాళ్ళ కంపెనీ పేరు రాజరాజేశ్వరి కంపెనీ. ఆ రాజరాజేశ్వరి ఎవరంటే కన్నాంబ కూతురు పేరు రాజరాజేశ్వరి. కూతురు పేరున రాజరాజేశ్వరి కంపెనీ అని పెట్టుకున్నారు. అక్కడ భోంచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంచుమించు సినిమా ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు అందరూ తర్వాత పెద్ద అయిన వాళ్ళు అక్కడే భోజనం చేసేవాళ్ళు. ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చినట్టయితే మద్రాస్ మహాపట్నంలో ఎవరు పడుకొని ఇస్తారు? అటువంటిది టీనగర్లో ఆంధ్ర నుంచి వచ్చాను. నాకు టీనగర్లో చాలామంది తెలుగే మాట్లాడతారు. ఏమంటే ట్యామిల్ మాట్లాడేవాళ్ళు. అంటే టీనగర్ వరకు టీనగరు, వడపల్లి, కోడంబాకు ఈ ఏరియాలో తెలుగే మాట్లాడతారు. ఇలాగ ఆంధ్ర నుంచి వచ్చేసాను, పడుకోవడానికి చూడలేదంటే అలా కొంచెం ముందుకెళ్తే మెలోనీ రోడ్డులో కన్నమ్మ గారి ఇల్లు ఉంది. వెళ్ళి పడుకోవచ్చు, నువ్వు ఫ్రీగా పడుకోవచ్చు, దాని డబ్బులు ఏం కట్టవలసిన అవసరం లేదు. అలా వరుసగా పడుకుంటారు, 50 మందో 100 మందో, అది అలాగుంటుంది. నువ్వు పడుకో, అన్నం కూడా పెడతారు. ఎవరో పెద్దవాళ్ళని కలిస్తే అన్నం కూడా పెడతారు అని చెప్తూ వెళ్ళేవారు అన్నమాట. అంటే ఇదంతా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రాజరాజేశ్వరికి కాకినాడ సి పుల్లయ్య గారి కొడుకు సిఎస్ రావు, ఆయన బోడిబాబు అంటుండేవాళ్ళం మేము. అక్కడ కాకినాడలో సిఎస్ రావు గారి పేరు బోడిబాబు. అయితే ఆ బోడిబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే కడారి నాగభూషణం గారికి సిఎస్ రావు అంటే చాలా గౌరవం. బోడిబాబుకి ఇచ్చి రాజరాజేశ్వరిని పెళ్లి చేశారు. వాళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. 2 మగపిల్లలు పుడితే ఇద్దరు పుట్టిన తర్వాత నాగభూషణం గారి ఇంట్లో వంటవాడు ఎవరు బ్రహ్మం గారని రామబ్రహ్మం వంటవాడితో లేచిపోయింది. కూతురు 2 కొడుకులు పుట్టిన తర్వాత తలెత్తుకోలేకపోయారు. అలాగే 2 కొడుకులు పెద్దలు అవుతున్నారు, వంటవాడితో లేచిపోయింది. ఆ చూస్తుంటే చాలా మంచి బుద్ధిమంతులు సిఎస్ రావు గారు, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన వాళ్ళంతాను. కోదండరావు రెడ్డి ఇలాగా అప్పట్లో సక్సెస్ఫుల్ సినిమాలు సిఎస్ రావు తీసేవాడు అన్నమాట. సిఎస్ రావు సినిమా తీసారంటే సక్సెస్. అది అలాంటి డైరెక్టర్ మొహం ఎలా చూస్తుంది? అప్పుడు అల్లుడిని పిలిచి, నాయన నా కూతురు చేసింది తీరని ద్రోహం, దాన్ని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఒకరు చెప్పేవాళ్ళని నేను ఎవరితో చెప్పించుకోను, కానీ నేనే నీకు పెళ్లి చేస్తాను, నా కూతురులాగే ఫీల్ అవుతాను అని ఆయనకి నచ్చజెప్పి ఒప్పించి రాజసులోచన అప్పుడు తనతో కలిసి యాక్ట్ చేస్తుండేదన్నమాట. మంచి డ్యాన్సరు. సహజంగా డ్యాన్సర్లు కొంచెం క్యారెక్టర్తో ఉంటారని ఫీలింగ్ అన్నమాట. అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే మంచి బుద్ధిమంతుడు, సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి వ్యక్తి మన సిఎస్ రావు గారు. ఆ రోజుల్లో BA లిటరేచర్ చదువుకున్నాడు. అట్లాంటి వ్యక్తి మరి ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఓ తల్లిగా నా రుణం తీర్చుకుంటానని ఒప్పించి ఆ పెళ్ళికైన ఖర్చంతా కన్నమ్మ గారు భరించి అల్లుడికి పెళ్లి చేశారా? అల్లుడికి పెళ్లి చేసింది. రాజసులోచన గారు ఒప్పుకున్నారంటే? ఒప్పుకుని బతిమానుకుంది. 2 కొడుకులు కదా, అదే బతిమానుకుంది. అది 2 కొడుకుల్ని కన్నమ్మ పెంచింది. ఆయన ఉంచలేదు, కన్నమ్మ పెంచింది. అది ఆ 2 కొడుకులు ఏదో మొత్తానికి చేసుకుంటున్నారు ఉద్యోగంతో. కానీ రాజసులోచనకి ఆడవాళ్ళు పుట్టారు. కానీ బాగా ఇద్దరు అంటే చాలా కాలం బతికినంతకాలం కలిసే బతికారు వాళ్ళిద్దరూ బతికారు. మరి కారణం చేత ఆయనకి ఆ సినిమాలంతా అయిపోయిన తర్వాత కొంచెం ఈ వేదాంతం ఎక్కువైపోయింది. వేదాంతం, ఆ భక్తి, ఆ పిచ్చి ఎక్కువైపోయి
ఇక్కడ హైదరాబాద్లోనే వృద్ధాశ్రమంలో ఉండేవారు. ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ఎందుకు మనిషి ఎంత పెరిగినప్పుడు కూడా చావు సహజం కదా, ఆ చావుకి ఎదురొచ్చాడన్నమాట. ఆయన మాటల్లో అదే బోధపడేది అన్నమాట. చావుకి ఎదురొచ్చి అదే ధ్యానంలో ఉంటుండేవాడు, అలాగనే పోయినాడు. తర్వాత రాజసులోచన కూడా చనిపోయింది. రాజసులోచన గారు ఎక్కడ ఉండేవారు? రాజసులోచన మన జిఎన్ చెట్టు రోడ్లో పెద్ద బిల్డింగ్ అమ్మా అది. బట్ వీళ్ళిద్దరికైతే మంచి అండర్స్టాండింగ్ ఉంది, గొడవలు అయితే వాళ్ళ పిల్లలు అంతా ఉండేవారు. చాలా కాలం అమెరికాలో ఉండేది, అమెరికాలో డ్యాన్స్ స్కూల్ పెట్టింది రాజసులోచన. ఇక్కడ భర్త ఎందుకు వదిలిపెట్టేసి వృద్ధాశ్రమం చివరి రోజుల్లో ముసలాళ్ళు కదా, చేతత్వం ఎక్కువైపోయి అవి మాట పడకొచ్చేసి వృద్ధాశ్రమంలో ఉన్నాడు. పెద్ద కారణాలు కాదు, ఆయన వృద్ధాశ్రమంలో ఉన్న తర్వాత కూడా నేను రాజసులోచన గారితో మాట్లాడాను. నా రాజసులోచన నాకు బాగా తెలుసు, ఎందుకంటే నా సన్నదాసుడు సినిమాలో యాక్ట్ చేసి మంచి క్లోజ్గా ఉండేది. పెద్ద కారణాలు కాదు, చపలత్వం. ముసలి వయసులో ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కన్నమ్మ గారు పెద్ద మనసు చేసుకుని కూతురి స్థానాన్ని ఇచ్చారు కదా, మరి రాజసులోచన గారు కన్నమ్మ గారిని ఎలా చూసుకున్నారు? బాగా చూసుకోలేదు. ఎందుకంటే ఆయన కన్నమ్మ గారిని కానీ కడారి నాగభూషణం గారిని కానీ బాగా చూసుకున్నట్టయితే అంత దారుణమైన చావు ఎందుకు చేస్తారు వాళ్ళు? అంత దిక్కుమాలని చావు ఎందుకు చేస్తారు? కన్నమ్మ చావుకి ఎంత దారుణమైన చావు తెలుసా నీకు? కన్నమ్మ చావుకి అసలు ఏమి లేక, డబ్బు లేక చాలా బాధలు పడుతుంటే. అంత డబ్బులు ఏం చేశారు మరి? అంతా అయిపోయింది. రాజసులోచన గారికి ఏమైనా ఇచ్చారా? లేదు, లాస్ట్లో రాజులో కూతురిగా పెళ్లి చేసుకున్నంత వరకే, కానీ తర్వాత తన బతికింది. ఈ కడారి నాగభూషణం గారు సినిమాలు తీయడం, కన్నమ్మ గారు మంచితనం, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా సహాయం చేయడం, చివరికి ఏంటంటే దిక్కుమాలు చచ్చిపోయినప్పుడు ఆవిడ చీరను కోరికాడు తెలిసిన, నేను చచ్చిపోతున్నాను కనుక ఆవిడకి జరి పట్టు చీరలు అంటే మంచి ఇంట్రెస్ట్. ఆవిడ దగ్గర ఉన్నట్టు చీరల్లో కాస్ట్లీ చీర, ఒక 50,000 రూపాయల చీర నేను చనిపోయినట్టయితే నాకు కట్టేసి అలాగే మీరు ఖననం చేసేయండి, నా తనివి తీరిపోతుంది, నాకు బాగా నచ్చిన చీర అది అని చెప్పేసి ఆ చీరని కట్టమని చెప్తే అలాగే కట్టారు. అలా కట్టి ఆ రోజుల్లో 50,000 అంటే చూడండి, 50,000 అంటే మరి సావిత్రి గారు 1,00,000 రూపాయల చీరలు కూడా కొనుక్కునేవారు. కంచి నుంచి ఎవరు వచ్చినా సరే ముందు సావిత్రి గారు, 2 కన్నమ్మ గారు, 3 సూర్యకాంతం గారు, వాళ్ళే బాగా కొనేవారు చీరలు. సూర్యకాంతం చీరలు ఎంత జరి చీరలు అన్నమాట. అలాగే మన కన్నమ్మ చీరలకు మంచి జరీ చీరలు, సావిత్రి చీరలు జరీ చీరలు. ఇంతకీ ఏం జరిగిందో విను. ఆ 50,000 రూపాయలు చీర కట్టి సమాధి చేసేస్తే 2వ రోజు ఉదయానికి కన్నమ్మ శరీరం సమాధి పక్కన ఉంది. ఆ చీర ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు కన్నంపేటలో. ఇది జరిగిందమ్మా. మరి ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటేనే తెలుస్తాయి. ఆ చీర కోసం ఆ చీర కట్టకపోయినా బాగుండేది. ఆ చీర అలాగేసి ఆ నగ్నంగా కన్నమ్మ నుంచేసి ఆ చీరని ఎవరో దొంగతనం చేసిపోయారు అన్నమాట. ఇవి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి గుండె పగిలిపోయే నిజాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.